హలో గుడ్ మార్నింగ్. నా పేరు ఈడగొట్టి నిరంజన్. మనం ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ వర్క్ అంటే ఏమిటి, టీమ్ వర్క్ అనేది ఎలా చేయాలి. చాలామంది టీమ్ వర్క్ చేస్తున్నారు కానీ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. మనం ఈరోజు టీమ్ వర్క్ టీమ్ వర్క్ అనేది ఎట్లా చేయాలి, టీమ్ వర్క్ అనేది ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతామనేది మనం తెలుసు. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టీమ్ వర్క్గా వర్క్ చేయాలనుకుని చేస్తారు. కానీ టీమ్ వర్క్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అది చాలామందికి తెలియదు. రెండు రకాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్ ఉంటుంది, ఫెయిల్ కావడం. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫెయిల్ కావడం జరుగుతుంది. టీం వర్కే చేస్తారు కానీ ఫెయిల్ అవుతారు. ఎట్లా అంటే, మనకు ఇక్కడ మొదటి వచ్చేది హార్డ్ వర్క్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. రెండో టీం వర్క్ వచ్చేసి చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ ఉంటుంది, ఫెయిల్యూర్ అవుతారు. సెకండ్ వన్ వచ్చేసి ఈజీ మెథడ్ ఉంటుంది, సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది. మనం ముందుగా చేసేది చాలా మంది ఏంటంటే, హార్డ్ వర్క్ టీం వర్క్ లో హార్డ్ వర్క్ చేస్తారు, ఫెయిల్యూర్ అవుతారు. ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ చేస్తామో ఫెయిల్యూర్ అవుతాం. ఎగ్జాంపుల్కి మనం ఫస్ట్ తీసుకుందాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసి, మన టీంలో 10 మెంబర్స్ ఉన్నారు సార్. 10 మెంబర్స్ మన టీంలో ఉన్నారు. ఏదైనా వర్క్ కానీ, ఏ వర్క్ అయినా మనం స్టార్ట్ చేసినాం, మన టీం అంతా కలిసి 10 మంది మన దగ్గర టీం ఉంది. 10 మంది ఉన్నప్పుడు ఈ టీం ఏం ఆలోచిస్తారంటే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా సార్? అయితే ఈ టీం ఏం ఆలోచిస్తుంది, చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మన టీము 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నప్పుడు వర్క్ ఎట్లా చేయాలంటే, చాలా మంది స్టార్టింగ్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇక్కడ ఉన్న వ్యక్తి, ఈ 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 వ్యక్తి, అందరు కలిసి బిజినెస్ చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేయకుండా అందరు కలిసి ఏం చేస్తారు, బిజినెస్ చేస్తారు. కానీ వీళ్ళు చేసే పొరపాటు ఏంటి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ సక్సెస్ రావట్లేదు. సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే, వీళ్ళు ఎంచుకునే విధానం తేడాగా ఉంది. ఎట్లా అంటే, హార్డ్ వర్క్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు, సక్సెస్ రాదు. హార్డ్ వర్క్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు, కానీ చేసే విధానం తేడా ఉంది. చేసే విధానం తేడా ఉండడం వల్ల వీరికి సక్సెస్ రావట్లేదు. ఈ 10 మెంబర్లు 10 మంది కలిసి టీం వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ సార్, ఈ 10 మందికి మనం టీం వర్క్ ఇచ్చినాం. వీళ్ళు ఏం చేస్తారు అనేది మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ టీంకు ఒక వర్క్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ వర్క్ ఏంటంటే, ఈ ప్లేస్లో ఉన్న ఇటుకలు తీసి మరో ప్లేస్లో జమ చేయాలి. ఓకే, స్టార్ట్ చేసిరు. అందరూ తలా ఒక ఇటుక తీసుకుపోయి అటు పెట్టేస్తారు. ఇటు నుంచి మొత్తం తీసుకుపోయి అటు పెట్టేస్తారు కదా. చూడండి, వీడియో చూడండి.
ఎవరి కాలు ఇటుక తీసుకుపోయి అటు పెట్టేస్తారు. ఓకేనా సార్? పెట్టి అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్కు మళ్ళీ మార్చడం జరిగింది. మళ్ళీ ఫటాఫట్ అందరు తలా ఇటుక తీసుకుపోయారు, మార్చడం. ఇలా 2-3 సార్లు, 2 times, 3 times, 4 times అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్గా మళ్ళీ ప్లేస్ ఇక్కడున్న ప్లేస్ ఇటు సైడ్ ప్లేస్కు మార్చమని చెప్పడం జరిగింది. చూడండి, వీడియో చూస్తారు కదా. అప్పుడు అప్పటికే వాళ్ళు 3 times, 2 times, 2-3 సార్లు అయిపోయింది కాబట్టి వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అలసట వచ్చింది, ఒంట్లో నీరసం వచ్చేసి ఓపిక అనేది నశించిపోయింది. ఓకేనా సార్? వీళ్ళందరూ టీం అంతా కలిసి చేస్తుర్రు, ఓకే, కానీ హార్డ్ వర్క్ చేస్తుర్రు, ఓకే, కానీ 2 times, 3 times చేసిన తర్వాత అలసట వచ్చేసింది, నీరసం వచ్చేసింది, ఓపిక నశించింది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ చేర్చామంటే ఓపిక ఉంటుందా సార్? ఎవరికైనా ఉండదు. అందరూ అలసిపోయిన తర్వాత ఓపిక ఉండదు. కాబట్టి చాలా మంది ఆగిపోవడం జరుగుతుంది. ఆగిపోవడం వల్ల బిజినెస్ ఆగిపోవడం వల్ల ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. అర్థమైంది సార్? ఇక్కడ మనం ఎప్పుడైతే మనకు రిస్క్ వచ్చిందో, ఇసుక వచ్చిందో, ఓపిక నశించిందో మనం బిజినెస్ ఆపేయడం జరిగింది. కాబట్టి ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. ఇది నెంబర్ 1 హార్డ్ వర్క్, ఫెయిల్యూర్, టీమ్ వర్క్. ఈ విధంగా చేసేవాళ్ళు ఫస్ట్ది 90% ఎంచుకునేది ఇదే. మనం హార్డ్ వర్క్ చేయాలంటాం, టీం వర్క్ చేయాలంటాం, కానీ చేసే విధానాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఫెయిల్ కావడం జరుగుతుంది. దానివల్ల ఆ బిజినెస్ అంటే మనకు విరక్తి వస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ వచ్చేసి ఈజీ మెథడ్ సక్సెస్. ఈ టీం వర్క్, ఈ టీం ఎట్లా ఉంటుంది చూసినాం కదా. ఇక్కడ 10 మంది ఒక్కొక్కరు తలా ఒక ఇటుక తీసుకొచ్చి అటు ఇటు ఎవరి ఇటుక వాళ్ళు పేర్చడం జరిగింది. కలిసి చేస్తున్నారు. ఎవరి ఇటుక వాళ్ళు పేర్చడం వల్ల, అటు ఇటు తిరగడం వల్ల, అటు ఇటు పరిగెత్తడం వల్ల అలసిపోయి ఇసుకు చెంది ఓపిక నశించి ఆపేయడం జరుగుతుంది. కానీ ఇందులో సెకండ్ 1లో చాలా ఈజీ మెథడ్ సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా సార్? ఇక్కడ కూడా 10 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఇండివిజువల్ గా కాకుండా అందరూ టీం వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు టీం వర్క్ చేయడం జరుగుతుంది. కానీ చేసే విధానాన్ని చేంజ్ చేసుకుంటారు. అర్థమైందా సార్? వీళ్ళు కూడా టీం వర్కే చేస్తారు, కానీ ఈజీగా సింపుల్గా చేసే విధానాన్ని పద్ధతి మార్చారు. అంతే సార్, జస్ట్ అంతే. చిన్న వర్డ్ మారితే పదాల అర్థాలే మారిపోతుంది సార్. ఒక చిన్న సింపుల్ ట్రిక్ తెలిస్తే మనం ఈజీగా ఉన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో బిజినెస్లో కూడా అంతే. ఇక్కడ టీం వర్కే, ఇక్కడ టీం వర్కే, కానీ ఇక్కడ చేసే విధానం వేరు, ఇక్కడ చేసే విధానం వేరు. ఇక్కడ ఏం చేసిర్రు అంటే మీకు దీన్ని కూడా మరో వీడియో చూపిస్తాను, సేమ్ వీడియో చూపిస్తాను. చూడండి, ఈ వీడియో చూడండి, ఇందులో మీకు అర్థమవుతుంది. చూడండి సార్, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అలసిపోయి ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ చేంజ్ చేయమని చెప్పడం జరిగింది, కానీ చేసే ఓపిక లేదు. కానీ ఒకసారి ఆలోచించి అందరూ వాళ్ళు చేసే పద్ధతిని మార్చుకున్నారు. చూడండి, ఇంతకుముందు ఏం చేశారు? ప్రతి ఒక్కరు తల ఇటుక తీసుకుపోయి అటు పెట్టడం, అటు నుంచి తీసుకొచ్చి ఇటు పెట్టడం చేసారు. ఇప్పుడు అందరూ గొలుసుగట్టుగా ఇక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు కరెక్ట్ డిస్టెన్స్గా నిలబడారు. కదలకుండా నిలబడరు. ఓకేనా? నిలబడి అక్కడి నుంచి ఎవరు ఇక్కడ రాకుండా, ఇక్కడ నుంచి ఎవరు అక్కడ పోకుండా, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండి ఆ ఇటుకలు మొత్తం ఇక్కడ చేంజ్ చేయడం. అంటే మనం అటు ఇటు ఉరకడం వల్ల అలసిపోతాం. ఇలా ఒక్కటే ప్లేస్లో ఉండి చేయడం వల్ల ఎక్కువ వర్క్ చేస్తాం, మనకు అనేది అలసట రాదు. ఈజీగా సింపుల్గా సక్సెస్ తీసుకోవచ్చు. ఇట్లా ఇది రెండో రకం టీం వర్క్. ఓకేనా సార్? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను.
అదే చెప్పేది నేను ఏంటంటే టీం వర్క్ అనేది చాలా మంది టీం వర్క్ అంటారు, కానీ టీం వర్క్ ఎట్లా చేయాలనేది తెలియకపోతే చేసే విధానంలో తేడా ఉంటే మనం సక్సెస్ కావడం జరగదు. ఇంకా చెప్పాలంటే బిజినెస్ లో చాలా మంది తీసుకొస్తారు. స్టార్టింగ్ మన దగ్గరకు ఒక బిజినెస్ వచ్చింది, మనకు మన ఫ్రెండ్ ఎవరో వచ్చి చెప్తారు, సార్ నేను బిజినెస్ చేస్తున్నా, బాగుంది, వెస్టేజ్ కానీ ఏది కానీ ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా బాగుంది, నేను 10,000 20,000 తీసుకుంటున్నా, 30,000 తీసుకుంటున్నా, 50,000 తీసుకున్నా, ₹1,00,000 తీసుకుంటున్నా, మీరు రాండి సార్, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఫుల్ సపోర్ట్ చేస్తా అని మనకు స్టార్టింగ్ లో చెప్తారు. ఎవరైనా చెప్తారు, ఓకే, వాళ్ళ మాటలు మనం నమ్మి బిజినెస్ లో స్టార్ట్ చేస్తాం. కానీ వాళ్ళు మనకు సపోర్ట్ అనేది ఎంతవరకు చేస్తారు? కొంతవరకే చేస్తారు. ఎంతవరకు? మనం మన టీం మన వల్ల వారికి అవసరం ఉన్నంత వరకే మనకు సపోర్ట్ చేస్తారు. మన నుండి వాళ్ళకి అవసరం లేకపోయిందనుకో, మధ్యలో తీసుకుపోయిన తర్వాత వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల ఈ వ్యక్తి కొందరేమో సరే ఆయన గురించి వదిలే నేను చేసుకోవాలని వెళ్ళిపోతారు. 90% మాత్రం డిసప్పాయింట్. ఎందుకంటే అందరూ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఒక ఇల్లు, మనకు ఒక ఇల్లు ఉంది సార్, ఒక హౌస్ ఉంది. ఒక ఇల్లు నిలబడాలంటే మనకు పునాది గట్టి ఉండాలి. ఇప్పుడు పిల్లర్ లేకుండా, పునాది లేకుండా ఇల్లు ఉంటుందా? ఇల్లు నిలబడగలుగుతుందా? కొన్ని వందల ఫ్లోర్లు ఇల్లు కట్టాలన్నా మనకు కింద బేస్ పిల్లర్ కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ మనకు పై స్థాయి వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సపోర్ట్ లేకపోతే సక్సెస్ కాలేము. సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సపోర్ట్ లేకనే చాలా మంది ఆగిపోవడం జరుగుతుంది. దాని వల్లనే సక్సెస్ అనేది రాక విసిగిపోయి ఇంకో మార్కెట్లో ఇంకో వర్క్ వచ్చినా కూడా, ఏ బిజినెస్ వచ్చినా కానీ వద్దు అని దూరం పెట్టేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా టీం మీరు మనం వెళ్ళినట్టయితే ఆ టీంలో ఉన్న లీడర్ మనకు ఫుల్గా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మనం ఫెయిల్ కావడానికి కారణం మన సపోర్ట్ లేకపోవడం. హార్డ్ వర్క్ చేసే శక్తి ఉంది, మనకు చేయాలనే కోరిక ఉంది, తపన ఉంది, కానీ సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది అయిపోతుంది. ఆ సపోర్ట్ అనేది చాలా మందికి ఇవ్వడానికి రావట్లేదు. వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకొని వాళ్ళ స్వార్థం కోసానికి కొందరిని వదిలేయడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి సార్. మనం ఒక ఇల్లు, ఒక బిల్డింగు నిలబడాలన్నా మనకు పిల్లర్ సపోర్ట్ ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది. కింద బేస్ ఉంటేనే, బేస్ పునాది గట్టి ఉంటేనే పైన ఇల్లు నిలబడుతుంది. కాబట్టి బిజినెస్లో కూడా, మన జీవితంలో కూడా మనం ఎక్కడైనా పైకి రావాలి, ఎదగాలి, నిలబడగలగాలి అంటే మనకి కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకపోతే మనం ఎదగలేము. ఓకేనా సార్? ఇది సార్ టీం వర్క్ అనేది. ఈ విధంగా చేస్తే మనం సక్సెస్ అవుతాం. మనకు సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా డబుల్ సక్సెస్ అవుతాం. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ.